స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గంలో అన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే హాజరయ్యారు. 2017లో రాహుల్ గాంధీ సభ కోసం కంది మండలం నాయకుడు ఆంజనేయులు తన భూమి విక్రయించాల్సి వచ్చిందని గుర్తు చేస్తూ జగ్గారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. మరో 8 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్న జగ్గారెడ్డి అప్పులు చేసైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవాలని సూచించారు. అలాగే క్యాన్సర్ బారిన పడిన వారందరికీ అండగా ఉంటానని, బాధితులకు ఆర్థిక సహాయం చేస్తానంటూ హామీనిచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, కుటుంబ షాక్లకు రాష్ట్రంలో కాంట్రాక్టులు కూడా రాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఎనీ టైం లోకల్ బాడీ ఎలక్షన్స్ మన కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మినిస్టర్లు డిక్లేర్ చేస్తారు. ఈ క్షణం నుంచి మీరు అందరూ అలర్ట్ అయిపోండి. ఇక ఏ ఊళ్ళల్లో ఆ ఊళ్ళల్లో సర్పంచులు, మన గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు, ఇంకా తర్వాత 5 ఏళ్ళు, ఇంకా 8 ఏళ్ళు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మనం ఉంటాం. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కానీ, మీనాక్షి నటరాజన్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. ఈ 3 ఏళ్లతో పాటు వచ్చే 5 ఏళ్ళు కూడా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడానికి వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. మనకు డైరెక్షన్స్ ఇస్తారు టైం వచ్చినప్పుడు. కానీ సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలలో మీరు ఖచ్చితంగా గెలిచి రావాలి. గెలిచి వినబడదా లేదా? అందరికీ వినబడ్డ వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, అందరూ గెలిచి రావాలి. రెండవది, 4 జెడ్పీటీసీలు, 4 మండల్ ప్రెసిడెంట్లు గెలిచి రావాలి. చేతులు ఎత్తండి. వినబడ్డదా? గెలిచి రావాలి. 2 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, 2 మున్సిపల్ చైర్మన్లు గెలిచి రావాలి. చేతులు ఎత్తండి. 2 మున్సిపాలిటీల్లో. ఎనీ టైం లోకల్ బాడీ ఎలక్షన్స్ మన కాంగ్రెస్ గవర్నమెంట్